దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, ఉపకారాలు ఎన్నో చేశాడు. ఒక మాటతో చెప్పేది కాదు, ఒక ప్రార్థన చేసి నేను మర్చిపోయేది కాదు. ఇంత ధన్యత నాకు ఎట్లా కలిగిందంటే, మేము గుడివాడ మా వాస్తవ్యం నివాసం, మేము మా అత్తగారు అయ్యగారిని తీసుకొచ్చి ఒకసారి ప్రార్థన పెట్టించుకున్నాయా మీకు సమస్యలతో అన్నప్పుడు మేము అయ్యగారిని పిలిపించి మేము గుడివాడలో ప్రార్థన పెట్టించుకున్నాం. మా గృహంలో అక్కడ పెట్టించుకున్న తర్వాత 2 సార్లు అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు. మన బ్రదర్లు కూడా అందరూ వచ్చారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి బ్రదర్తో. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆయనతో తిరుగుతా నేను నా ఆత్మీయ బలాన్ని నేను ఎంతోగా పెంపొందించుకున్నాను. దేవుళ్ళో తిరిగాను కానీ అంతంత మాత్రమే. అయ్యగారి ద్వారా పరిచయం అయిన తర్వాత దేవుడు అంటే ఈ విధంగా మనం నడుచుకోవాలి, దేవుడితో ఈ విధంగా మనం సహవాసం చేయాలి అనేదాన్ని నేను తెలుసుకున్నాను. తద్వారా తర్వాత నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నా పట్ల అయ్యగారు చేసిన ప్రార్థన, నా సంఘ ప్రార్థన, నా కుటుంబంలో ప్రార్థన, అంతమంది నా కోసం ప్రార్థించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యగారు ప్రతినిత్యము కూడా, నేనైనా దేవుని వదిలిపెట్టినేమో కానీ అయ్యగారు నన్ను వదిలిపెట్టల. నా కోసం ప్రతినిత్యము ప్రార్థన చేశారు. నా దగ్గరికి 8ంటికి ఉదయాన్నే 8ంటికి వచ్చేవాడు, 10, 11, 12 దాకా ఉండేవాడు. మరి ఆయన ప్రార్థన ఉంటేదిగా, అయ్యా ప్రార్థన ఉంటుంది మీరు వెళ్ళిపోండి అంటే ప్రార్థనలన్నీ కూడా మానేసుకుని నా కోసం, నా యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన కాడ మానేసుకుని నా దగ్గర ఉండి ప్రతినిత్యము రాత్రి 11, 12 దాకా ఉండి ప్రార్థన చేసి నేను ఈ రీతిగా నేను ఇట్లా నిల్చున్నా అంటే ఆయన దయ వలన. నేను ఎంత చెప్పినా తక్కువే. దేవుడిని తెలుసుకున్నానంటే ఆయన ద్వారానే. నేను ఈ రీతిగా నేను ఇక్కడ నిలబడి ఈ రీతిగా నేను సాక్ష్యం చెప్తున్నాను అంటే ఆయన ద్వారానే. కానీ అదే విధంగా మీరందరూ కూడా ఆయన మాట విని, ప్లస్ ప్రతి ఒక్కరూ వారి సమస్యల కోసం ప్రార్థన చేసుకోండి. నేను ఏ విధంగా అయితే నేను అనుకున్నాను, అసలు నేను లేవలేను, నేను చచ్చిపోతాను అనుకున్నాను. నేను మంచం మీద పడుకున్నప్పుడు నాకు పక్షవాతంలాగా వచ్చింది. అమ్మా నేను చచ్చిపోయాను. అయ్యగారి కాడ ఫోన్ చేయొద్దు, ఇక ఇదే నా కడసారి చూసుకో అన్నా. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన ప్రేరాయలు ఉంది. ఆ ప్రేరాయలు మొత్తం బట్టలన్నీ ఓడదీసేసి టవల్ కట్టుకుని ఉంటే మొత్తం రాసేసి జస్ట్ ఒక 5 నిమిషాల్లో నేను స్వస్థత పొందాను ఆ ప్రేరాయల ద్వారా. అంత మహిమ గల వాడు మన సంఘ కాపరి, అంత మహిమ గలది మన ప్రేరాయలు. ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ ఆ ప్రేరాయలు జరుపుకునేవాళ్ళం. నేను ఇక లేవలేను అనుకున్నావాడిని, 5 నిమిషాల్లో లేవగలిగాను. నేను తిరిగి లేచి ఇప్పుడు చేయి అయ్యగారు ఫోన్ అన్న. ఆ ప్రేరాయలు రాసిన 5 నిమిషాలకి నేను లేచి బయటకు వచ్చి టాయిలెట్కి వెళ్ళి ఇంట్లో పడుకున్నా. అట్లాంటి గొప్ప మేలులు చేశాడు దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. అందరికీ వందనాలు. ఇదే నా చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.